ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. మీనరాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. ఈ 2 తప్పులు మాత్రం మీరు అసలు చేయకండి. ఈ రోజు నుండి కూడా మీనరాశి వారి జీవితానికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతోంది. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయంలో మీ జీవితం అయితే చక్కటి మార్పు అయితే చెందబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. ఈ రాశి వారికి సమయం శ్రమకు తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ముఖ్యమైన విషయాలను అసలు సాగదీయకండి. పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీకు ఈ సమయం చాలా బ్రహ్మాండకరమైనటువంటి వ్యాపార బలం లభిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు శిఖరాలను అధిరోధిస్తారు. అద్భుతంగా ఉన్నాయి. సంపద పెరుగుతుంది. గృహంలో శుభాలు, భూలాభం ఉంటుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే లభిస్తుంది. మీరు కావాలని కోరుకునే జీవితం మీకైతే దక్కుతుంది. మీనరాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది. శని, రాహు ప్రభావం చేత కొన్ని ఆరోగ్య సమస్యలు, కెరియర్లో ఒడిదుడుకులు అనేవి కూడా రావచ్చు. అయితే గురుబలం కొంతవరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో పరిహారాలు పాటించడం ద్వారా ఈ సమస్యలను మీరు అధిగమించవచ్చు. మీనరాశి వారికి శని, రాహు ప్రభావం కారణంగా శ్వాసకోశ జీర్ణక్రియ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి పాటించడం కూడా చాలా మంచిది. కెరియర్లో ఒడిదుడుకులు, ప్రమోషన్లో జాప్యం ఉండవచ్చు. ఈ రాశి వారికి గురువారం దత్తాత్రేయ స్వామి వారికి లేదా షిరిడి సాయిబాబాకు పూజలు చేయడం, పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం ద్వారా కూడా గురు బలాన్ని మీరు పెంచుకోవచ్చు. ఆర్థిక పరంగా కొంత అస్థిరత అనేది ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పూర్వీకుల ఆస్తి కారణంగా లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ జీవితం అయితే సాధారణంగా సంతోషంగా ఉంటుంది. విద్యాపరంగా వీరికి కొంత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. శని, శుక్ర గ్రహాలు సంచారం కారణంగా గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. గురువారం దత్తాత్రేయుడికి లేదా షిరిడి సాయిబాబాకు కూడా పూజలు చేయాల్సి ఉంటుంది. పసుపు రంగు వస్తువులను ఉపయోగించాలి. శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి.
చేయాలి. మీనరాశి వారికి కేతువు యోగిస్తాడు కాబట్టి కేతువుకి సంబంధించిన పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ ఏడాది అంటే 2025 సంవత్సరం వీరు కొన్ని పరిహారాలు అయితే పాటించాలి. ఈ ఏడాది వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగుతాయి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. మీనరాశిలో జన్మించిన జాతకులకు జన్మ శని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులు యందు ఒత్తిళ్లు, కొన్ని చికాకులు కూడా కలగవచ్చు. కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాదు వీరికి అధికమైనటువంటి ధన వ్యయం జరగవచ్చు. ఈ మీనరాశి ఉద్యోగస్తులకు ఈ సమయం మధ్యస్థమైన సమయము. ఉద్యోగంలో సమస్యలు అయితే కనిపిస్తాయి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు కనుక జాగ్రత్త. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ముందుగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారాల వంటివి ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానం నందు కేతువు ప్రభావం చేత, 4వ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. శత్రువులతో కొంచెం జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ రాశి వారు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా సరే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపుతుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.